హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కార్తీక దీపం సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. దీపాన్ని నిందించిన జ్యోత్స్న, పారిజాతం అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. దీప కార్తీక్ కోసం కాఫీ తీసుకొని వస్తూ ఉంటే పారిజాతం దీపని అడ్డుకుంటుంది. అలా కార్తీక్ కోసం తీసుకెళ్తున్న కాఫీని పారిజాతం తీసుకొని తాగి, ఛీ ఏంటిది ఇంత ఘాటుగా ఉంది అని అంటుంది. అప్పుడు దీప, నేను మీకు చెప్తూనే ఉన్నానమ్మా, అది మా బావ కోసమని. మా బావ కాఫీలో మిరియాల పొడిని వేసుకొని తాగుతాడు అని అంటుంది. అప్పుడు పారిజాతం, వాడిలాగానే వాడి రుచులు అలవాట్లు కూడా తేడాగానే ఉన్నాయి, అయినా వాడికి పెళ్లికి ముందు అలవాటు లేదు కదా అని అంటుంది. అప్పుడు దీప, నేనే అలవాటు చేశానమ్మా అని అంటుంది. అలా పారిజాతం దీపతో మాట్లాడుతూ ఉంటుంది. ఈలోగా అక్కడికి కార్తీక్ వస్తాడు. ఆ తరువాత జ్యోత్స్న కూడా వస్తుంది. పారిజాతం, ఏమే దీప, నీ మొగుడు చేత నువ్వే అలా అడిగించావు కదా అని అంటుంది. అప్పుడు దీప, మీ మనవరాలి చేత మీరే నా తాళిని తెంపించారు కదా అని అంటుంది. ఆ మాట వినగానే పారిజాతం ఆశ్చర్యపోతుంది. అలా జ్యోత్స్న, చెప్పు దీప, మా బావ అందరి ముందు మీ పెళ్లి మా ఇంట్లో చెయ్యాలని, మా మమ్మీ డాడీ నీకు తల్లిదండ్రుల స్థానంలో ఉండి మీ పెళ్లిని చెయ్యాలి అని అడగడానికి వెనుక నీ అభిప్రాయం ఏంటి, అందులో నీ పాత్ర ఎంతుంది అని అంటుంది. అప్పుడు కార్తీక్, ఏంటి పెద్ద మేడం గారు ఏమన్నారు, మళ్ళీ చెప్పండి అని అంటాడు. అప్పుడు జ్యోత్స్న, అదే బావా, నువ్వు పెట్టిన కండిషన్ కి దీప అభిప్రాయాన్ని అడుగుతున్నాను అని అంటుంది. అప్పుడు దీప, ఇందులో నా ఎలాంటి పాత్ర లేదు, అలానే నాకు ఎలాంటి అభిప్రాయము కూడా లేదు. బావ అందరి ముందు చెప్పేంత వరకు నాకు అసలు ఆ విషయం తెలియదు అని అంటుంది. అప్పుడు పారిజాతం, నీకు ఈ విషయం తెలియదు అని అంటే విని నమ్మేయడానికి మేమిద్దరం అంత పిచ్చోళ్ళలాగా కనిపిస్తున్నామా దీప అని అంటుంది. పారిజాతం పెట్టుకున్న లాంటి రూబన్స్ గోల్డ్ టోనెడ్ క్లాసిక్ డివైన్ లక్ష్మి స్టడీ ఇయర్ రింగ్స్ మీకు కూడా కావాలా? అయితే వెంటనే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న షాపింగ్ ఐకాన్ కానీ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి కానీ వెంటనే మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి. అప్పుడు కార్తీక్, నిజంగానే నేను అందరి ముందు చెప్పేంత వరకు నా బంగారానికి ఆ విషయం తెలియదు. ఇప్పుడు దీప అభిప్రాయాన్ని తెలుసుకొని మీరేం చేస్తారు అని అంటాడు. అప్పుడు పారిజాతం, మేమేం చేస్తాము, ఊరికే దీప అభిప్రాయం ఏంటో కనుక్కుందామని వచ్చాము అని అంటుంది. అప్పుడు కార్తీక్, దీపకి ఎలాంటి అభిప్రాయము లేదు అని తెలుసుకున్నారుగా, మరి ఇంకా దయచేయండి అని అంటాడు. అప్పుడు పారిజాతం, ఏంట్రోయ్ ఇది ఎవరిల్లు, ఎవరిని దయచేయమంటున్నావు, నా ఇంటికే వచ్చి నన్నే వెళ్ళు అంటావా అని అంటుంది. అప్పుడు జ్యోత్స్న, నువ్వు ఊరుకో గ్రాని, వీళ్ళతో మనకెందుకు, పద వెళ్ళిపోదాం అని అంటుంది. అప్పుడు కార్తీక్, చూసావా పారు, నా గురించి పెద్ద మేడం గారికి అర్థమైనంత నీకు అస్సలు అర్థం కావడం లేదు అని అంటాడు. అప్పుడు పారిజాతం, ఈ మధ్య మీరు చేసే పనులకి మీ ఇద్దరేంటో మాకు బాగా అర్థమవుతుందిరా అని అంటుంది. అప్పుడు కార్తీక్, మేమేం చేసాం పారు అని అంటాడు. అప్పుడు పారిజాతం, అబ్బా చేసిందంతా చేసి ఏమీ తెలియనట్టు మేమేం చేసాం పారు అని అడుగుతున్నావేంట్రా అని అంటుంది. అప్పుడు దీప, నిజంగానే మా బావ నేను ఏం చేసాం అమ్మగారు అని అంటుంది. అప్పుడు జ్యోత్స్న, గ్రాని ఇక వెళ్దామని చెప్పానా, పద అని పారిజాతంని తీసుకెళ్లిపోతూ ఉంటుంది. అలా బావ మాట్లాడిన దాన్ని బట్టి చూస్తూ ఉంటే దీపకి ఈ కండిషన్ కి ఎలాంటి సంబంధము లేదు. బావే అందరి ముందు ఈ కండిషన్ ని పెట్టాడు. అంటే బావకి దీప కన్న తల్లిదండ్రులు మా మమ్మీ డాడీ అని అసలు నిజం తెలిసిపోయిందా అని అనుకుంటూ ఉంటుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.